రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా గత 4 రోజులుగా రైతులు, గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకోబోమని రైతులు స్పష్టం చేశారు. రెవెన్యూ, హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు ప్రారంభించడంతో ఇక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇక ఫెన్సింగ్ను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బహదూర్గూడలో ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులపై ఆందోళనకారులు కారంపొడి, రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అదనపు పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందుగానే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులకు నిరసనగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్విదానికి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. భూములు స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని రైతులు కోరారు. తగిన పరిహారం, స్పష్టమైన హామీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేయడం సరికాదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టబద్ధంగానే జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహదూర్గూడలో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సార్ ఒక్క నిమిషం కొంచెం జరగండి సార్. ఎస్ఐ గారికి ఇట్లా అయిందని చూపిస్తాం సార్.